యాప్రాల్ చెరువు, యాప్రాల్ చెరువు గురించి ఇంకా పారిశ్రామిక మల్కాజ్గిరి వైపే ఉంటుంది. ఇది కూడా 86% కబ్జాకు గురైపోయింది. ఇది చాలా ఎఫెక్ట్ అయిన ఏరియా అంటే ఇదే యాప్రాల్ దగ్గర. బాగా అప్పుడు ఈ చెరువు గండి పడినప్పుడు కూడా పక్కన ఉన్నటువంటి చిన్న మల్కాజ్గిరి, సఫిలిగూడ, యాప్రాల్ ఇవన్నీ కూడా 86% చెరువులు, 86% కబ్జాకు గురైపోయింది. 45 చదరపు మీటర్లలో ఉండాల్సింది ఇప్పుడు కేవలం 62 చదరపు మీటర్లు ఉన్నాయి. మనం దాదాపు 59 చెరువుల దాకా కూడా చూపించాము హైదరాబాదు. వీళ్ళు ఏం చూస్తారు, ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసి హైదరాబాద్లో నీళ్ళు వచ్చేసినాయి, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తున్నారని ఆయన మీరందరూ ఇట్లా కబ్జాలు చేసి తెలియకుండా కొనుక్కునేసి మళ్ళీ ప్రభుత్వాన్ని తిడితే ఎప్పుడైనా సరే వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, కాలనీలన్నీ కూడా నీట మునిగిపోతున్నాయి. అప్పుడు మళ్ళీ తిట్టేది ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ఏం చేయడం లేదని తిడుతుంది. వాస్తవానికి మనం ప్రజలను కూడా మనం అనడానికి లేదు. అమాయక ప్రజలు మోసపోయారు. ఇందులో బాధ్యుల్ని చేయాల్సింది ఎవరినంటే అధికారులను బాధ్యులు చేయాలి. ఇక్కడ ప్లాటింగ్ చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎవరైతే చేశారో వాళ్ళని బాధ్యులు చేయాలి. భూ యజమానులుగా చెప్పుకుంటున్న వాళ్ళకి అది చెరువు భూమి అని తెలుసు. చెరువులో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటానో లేకుంటే ఎట్లనో అదంతా కూడా వాళ్ళ యాన్సెస్టర్స్ నుంచి వచ్చింది. అది తెలిసి అమ్మిన వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్లు, అక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు కూడా అంతే బాధ్యత వహించాలి. వీటిలన్నిటికీ కూడా హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి. సింపుల్, ఇక్కడ నాగోల్ దగ్గర ఒక చెరువు ఉన్నది, తట్టి అన్నారం అనే గ్రామంలో ఒక చెరువు ఉంది. నేను రీసెంట్గా అక్కడ చూస్తే చెరువు లోపలే ఇళ్ళున్నాయి. ఒకరోజు ఆ రోడ్డు మీద నిలబడి మొత్తం అందరూ కంట తడి పెట్టుకుంటే ఇట్లా చూస్తున్నారు. ఏం చూస్తున్నారు అనేది ఆగి చూస్తే మొత్తం నీళ్ళల్లో పాపం వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయి నీళ్ళన్నీ కూడా ఇప్పటికీ ఆ భవనాలన్నీ కూడా శిథిలమైపోయి అట్లానే ఉన్నాయి. వాళ్ళు అందులో ఉండటానికి లేదు. వాడు కష్టపడి కొనుక్కున్నది వదిలేయడానికి ఉండదు. చెరువులో భూములు కొనుక్కొని చెరువులో కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కూడా బాధ్యులు చేయాలి. ఖచ్చితంగా నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సాహసోపేత చర్య అనే చెప్పాలి. చెరువుల పరిరక్షణ కోసం కట్టుబడి ఉండడం. మనకు పురుషోత్తం రెడ్డి సార్ పర్యావరణవేత్త, ఆయన కావచ్చు, సుబ్బారావు గారు, ఇంకా దొంతి నరసింహారెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ రకరకాలుగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కొద్దిపాటి మిగిలిన చెరువులనైనా పరిరక్షించుకుందాం. భవిష్యత్ తరాలకు మనం కాలుష్య ఫ్రీ నగరాన్ని ఇవ్వాలి, ఒక కాలుష్యం లేని జీవితాన్ని ఇవ్వాలి, చెట్లు పెంచాలి, ఉన్న చెరువుల్ని పరిరక్షించుకోండి. అంటే వాటిల్లోనే హైరైజ్. బడంగపేట అని ఒక గ్రామం ఉంటుంది, ఇందాక మనం మంత్రాల చెరువు, నల్ల చెరువు అని చూసాం, దాని పక్కనే బడంగపేట విలేజ్లో అప్పట్లో జోజీ ఆయన పేరు, అక్కడ ఎంపీటీసీ సభ్యుడిగా ఉండేవాడు. ఆ చెరువు ఒడ్డున ఒక పెద్ద భవంతిని నిర్మించాడు. రాత్రికి రాత్రి అది మొత్తం భవంతి, ఒక 3 floors బిల్డింగు మొత్తం లోపలికి వెళ్ళిపోయి కేవలం 1 floor పైకి వచ్చింది. ఏంట్రా అంటే అదంతా కూడా చెరువు భూమిలో కట్టింది. రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడారు, ప్రకృతిని చెరబడితే ప్రకృతి ఖచ్చితంగా మన మీద పగబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ని కాపాడాలి, హైదరాబాద్ వరదలేని నగరంగా చేయాలి అంటే ఖచ్చితంగా కొంత ఇటువంటి చర్యలు తీసుకోవాలి. అవి కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు, ఇప్పుడు నేనైనా నువ్వైనా పైసా కూడా పెట్టుకొని ఎక్కడో కొనుక్కుంటాం, అది మనకి చెరువు భూమి అని తెలియదు మనకి అది. కానీ ఇటువంటి రూల్స్ మనకి అధికారులు కూడా మనకు చెప్పాలి. ఇది చెరువు భూమిలో ఉంది, ఇక్కడ కట్టుకుంటే మీరు ఇబ్బంది పడతారు, లేకుంటే ఈ చెరువు భూమి ఇటువంటి మీరు కొనుగోలు చేయకూడదు. రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసే వాళ్ళని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. అక్కడి నుంచే మొదలు పెట్టాలి. అప్పుడే ఇటువంటివన్నీ కూడా కొంతవరకు అడ్డుకట్ట వేయగలిగిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గండిపేట ఈ చుట్టుపక్కలంతా కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక సార్లు అనేక రకాలైన ఆదేశాలు ఇచ్చింది. గతంలో హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. చెరువులను ఆక్రమించి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూల్చేయమనే ఆర్డర్ ఇచ్చింది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో గత ప్రభుత్వం కాలేదు. ఇప్పుడు మనం నిన్నంతా కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు. ఇదే ఎన్ కన్వెన్షన్కి సంబంధించి 2010లోనే ఎప్పుడో అక్కడ కట్టారు. అప్పటి నుంచి కూడా వ్యాపార కలాపాలు నిర్వహిస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో దాన్ని కూలగొట్టడానికి అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చేసారు, కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి. చాలా స్పష్టంగా అది కనపడుతూ ఉంది. చెరువు లోపలే కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. నిన్న నాగార్జున గారు చెప్తున్నారు, నేను ఎక్కడ ఆక్రమించలేదు, పట్టాభూమేనా. ఆయన ఆక్రమించలేదు, వాస్తవం. ఆయన చెప్పిందంతా నిజమే, ఆయన పట్టాభూమే కొనుక్కున్నాడు. కానీ చెరువు నీళ్ళని అడ్డుకట్టగా నువ్వు గోడ కట్టావు కదా, అది చెరువు అని నీకు తెలుస్తూనే ఉంది కదా. చెరువు దాకా అక్కడ దాకా కట్టవచ్చా నిర్మాణాలు? అవి కట్టకూడదు కదా.
జిహెచ్ఎంసీ అనుమతులు కూడా లేవని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఏ అనుమతులు లేకుండా చెరువులో కట్టడాలు కట్టేసి నేనేం ఆక్రమించుకోలేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ అనౌన్స్మెంట్ చేస్తే ఆయన ఇట్లా ఈ రాబోయే తరాల కోసమైనా చెరువుల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సాహసోపేత చర్యలు తీసుకుంటున్నారు, ఒక నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా అనేది కేవలం ఎసెట్ ప్రొటెక్షన్ కోసం మాత్రమని చెప్పారు, కానీ చెరువుల పరిరక్షణ అనేది గురుతర బాధ్యతను హైడ్రా తలకెత్తుకుంది. ఈ దారిలో అనేక అవరోధాలు అడ్డంకులు ఎన్నైనా వస్తాయి, ఖచ్చితంగా రావని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. రాజకీయపరమైన ఒత్తిళ్ళు ఉంటే ఇందాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంత పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా నిర్మాణాలు ఉంది. కానీ అంత పెద్దవాళ్ళు వాళ్ళు మరో చోట ఎక్కడైనా వాళ్ళ ఆస్తులు అంతులేని ఆస్తులు ఉన్నాయి కాబట్టి అంత విలాసవంతమైన భవనాలు కనుక దానిలో ఈ చిన్నది కొట్టివేసి అక్కడ కాలుష్యరహిత చెరువులు లేకపోతే కాలుష్యం లేకుండా చేయడమో లేకుంటే చెరువుల ఆక్రమణలు లేకుండా ఉంటేనో వాళ్ళకి జరిగే నష్టమేమి ఉండదు, మరో చోట వాళ్ళు పూడ్చుకోవచ్చు. కానీ నిరుపేద మధ్యతరగతి వాళ్ళు చెరువుల్లో పాపం వాళ్ళు చిన్న చిన్న ఇల్లు 100 గజాలు 120 గజాలలో కట్టుకున్న ఇల్లు అవన్నీ కూడా అసలు ఎంత. అందుకే ముఖ్యమంత్రి గారు ఇందాక ఒక మాట అన్నారు, ఇది రాజకీయాలకు అతీతంగా నా సొంత. ఇంకోటి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు కూడా కూల్చేస్తున్నాను, దీంట్లో ఎవరి మీద వ్యక్తిగత శత్రుత్వం లేదు, ఎవరి మీద ఇది లేదు. మూసి పరివాహక ప్రాంతంలో కూడా మొత్తం కబ్జాకి గురవుతుంది. చెరువులు కుంటలు నాలాలు, అసలు బుల్కాపూర్ నాలా మనం ఇంకా ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బుల్కాపూర్ నాలా అనేది శంకర్పల్లి మోకిల దగ్గర ఒక విలేజ్లో స్టార్ట్ అవుతుంది. అప్పట్లో అంతకుముందు హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్లో పెద్ద వర్షాలు వస్తే ఆ వరద నీటిని అంతా కూడా తీసుకొచ్చి హుస్సేన్ సాగర్ దాకా ఫ్రీగా వెళ్ళిపోయేందుకు ఏర్పాటు చేసిన నాల వాస్తవానికి 50 మీటర్ల వెడల్పులో ఉండేది, ఇప్పుడు కుచించుకుపోయి 20 మీటర్లు 18 మీటర్ల దాకా ఉంది. అది కూడా కుచించేసి దాని మీద కూడా పెద్ద పెద్ద భవన నిర్మాణాలన్నీ కూడా చేస్తారు. అటువంటి చేయడం వల్లనే ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి ఈ దుస్థితి, ఈ వరద నీరు అంతా కూడా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఇది చెప్పే ప్రయత్నం చేసాం, దాదాపుగా 59 చెరువులు ఏ రకంగా కబ్జాకి గురైపోయినాయి, ఎంత విస్తీర్ణంలో ఉండే చెరువులు ప్రస్తుతం ఎంతలా కుచించుకుపోయి చెరువు అనే ఆనవాళ్ళను కూడా అవి కోల్పోయి ఒక మురికి కుపాలుగా మురికి కుంటలుగా మిగిలిపోయి ఆ చుట్టుపక్కల అందమైన భవంతులు ఉండొచ్చు కాక, కానీ ఇవి మాత్రం ఒకప్పుడు ప్రజల అవసరాలను తీర్చాయి. వాటికి సాగునీటికి కావచ్చు తాగునీటి అవసరాలకు తీర్చిన చెరువులన్నీ కూడా ఇప్పుడు కాలుష్య కాసారాలుగా మిగిలిపోయాయి, వాటి ఉనికి కోల్పోతున్నాయి. రాబోయే తరాల కోసమైనా కొంతవరకు త్యాగం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితులు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గను అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆయన నిజంగానే భగవద్గీతను కోట్ చేస్తూ ఆయన చెప్పారు, యుద్ధం చేస్తున్నాను, యుద్ధంలో ఎవరు పోతారు ఎవరు మిగులుతారని కాదు, యుద్ధం చేయడం నా ధర్మం, ఇది భవిష్యత్ తరాల కోసం చేస్తున్న రాజకీయాలకు అతీతంగా అని చెప్పారు. చూడాలి ముందు ఇది హైడ్రా తన పనితీరుని ఎలా కొనసాగిస్తుంది, దీనికి ఎవరెవరు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని అలానే కట్టుబడి ఉండాలి భవిష్యత్ తరాల కోసం అని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.